ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో టీడీపీ వైసీపీ ఓడిపోతే ప్రధాన కారణం నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు. అనేక కారణాలు ఉన్నప్పటికీ ఇది ప్రధానంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలైనటువంటి ప్రాంతీయ పార్టీలు టీడీపీ వైసీపీ, జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఉన్నప్పటికీ అంత ప్రభావం చూపేవి కాదు. కొత్తగా వచ్చిన జనసేన కూడా అంత ఆదరణ పొందలేదు, అంటే ఓటు బ్యాంకు పరంగా. ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి ఎంతో కష్టపడి ఆ ప్రజలకు దగ్గరగా ఉంటూ ఆ పార్టీ తరపున సేవ చేస్తున్నాడు. అయితే పార్టీ అధిష్టానాలు ఏం చేస్తున్నాయంటే ఆ నియోజకవర్గ అభ్యర్థిని ఎన్నికలకి మార్పులు చేస్తూ వస్తున్నారు. ఆ సమయంలో ఆ అభ్యర్థి చాలా అసంతృప్తి చెంది ఇతర పార్టీలోకి మళ్ళుతున్నారు. ఆ క్రమంలో ఆ పార్టీ ఆ నియోజకవర్గంలో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక అభ్యర్థి ఆ పార్టీ తరపున గెలిచినా ఓడిపోయినా సరే అదే నియోజకవర్గంలో అదే పార్టీలో తన సేవను కొనసాగిస్తూ ఉంటాడు. ఎందుకు? తర్వాత రానున్న ఎన్నికల్లో అయినా ప్రజలు తనను గెలిపిస్తారని ఆశ నమ్మకంతో. అయితే పార్టీ అధిష్టానాలు ఏం చేస్తున్నాయి? ఆ అభ్యర్థికి పార్టీ టికెట్ ఇవ్వకుండా ఎవరైతే పార్టీ మారి ఆ పార్టీలో చేరతారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉదాహరణకి కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున వల్లభనేని వంశీ గెలిచారు. ఆ తర్వాత వైకాపాలో చేరారు. అప్పటి వరకు వైకాపా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావును తప్పించి పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు వల్లభనేని వంశీకి అప్పచెప్పారు. అయితే అతను అక్కడ ఉండి తన సేవలు కొనసాగిస్తున్నప్పటికీ రానున్న ఎన్నికల్లో అవకాశం ఇస్తారని చెప్పి ఆశపడ్డారు. అయితే పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. అప్పటి వరకు గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తరపున అభ్యర్థి లేరు. దీంతో ఆ వైకాపా నుండి టీడీపీలోకి చేరిన యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్ ఇచ్చారు. అదే కృష్ణా జిల్లాలో నూజివేడు నియోజకవర్గంలో, ప్రస్తుతం ఉన్న ఏలూరు జిల్లాలో ఉన్న నూజివేడు నియోజకవర్గంలో టీడీపీ తరపున ముద్రబోయిన వెంకటేశ్వరరావు గత 10 సంవత్సరాలుగా టీడీపీ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గెలిచినా ఓడిపోయినా సరే ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే ఈసారి పార్టీ అధిష్టానం ఏం చేసిందంటే పెనమలూరు వైకాపా ఎమ్మెల్యే అయిన కొలుసు పార్థసారథి టీడీపీలో చేరారు. అతనికి నూజివేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. ఇక్కడ ముద్రబోయిన వెంకటేశ్వరరావుని పక్కన పెట్టేశారు. దీంతో ఆయన వైకాపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా చేయడం వల్ల 2 పార్టీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మన ప్రజలు ముఖ్యంగా నమ్మేది ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని. అయితే ఇలా పార్టీ అధిష్టానాలు ఆ అభ్యర్థిని మార్చడం వల్ల ఆ అభ్యర్థి గెలుస్తాడు కానీ ఆ పార్టీ తరపున గెలవడు. ఆ అభ్యర్థి ఏ పార్టీలో అయితే చేరతారో ఆ పార్టీలో గెలవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఈ 2 పార్టీలకి ఓటమికి ముఖ్య కారణంగా ఇదే కావచ్చు.